వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక అరకేజీ చిక్కుడుకాయలు నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. 4 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చనగపప్పు, కొన్ని మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇందుకు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాకైతే ఇక్కడైతే నేను పచ్చనగపప్పు వేసుకుంటున్నాను చూడండి. అలాగే మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా, ఇప్పుడైతే ఉల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను చూడండి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసాక ఉల్లిపాయను అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే ఉల్లిపాయ కలర్ అయితే వచ్చేసింది, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం చిక్కుడుకాయలు ఏవైతే కడిగేసి పక్కన పెట్టుకున్నామో ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి నేనైతే చిక్కుడుకాయ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఒక 2 నిమిషాలు చిక్కుడుకాయలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఇదిగోండి మూత పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే చిక్కుడుకాయ కొంచెం అయితే కలర్ మారిపోయి ఉండిద్ది. ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే కారం యాడ్ చేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళకైతే 2 స్పూన్ల కారం సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఉప్పు కారాన్ని అయితే చిక్కుడుకాయ ముక్కలకు బాగా పట్టించుకునేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి నేనైతే ఇక్కడైతే కలుపుకుంటున్నాను చూడండి. కలుపుకుని 2 నిమిషాల తర్వాత అయితే మన ఉప్పు కారం అయితే బాగా పట్టింది. ఇదిగోండి ఇందాక మీకు 4 టమాటాలు చూపించాను కదా, ఇప్పుడు టమాటా ముక్కలను కట్ చేసుకొని ఇదిగోండి ఇప్పుడైతే టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను నేను చూడండి. ఇప్పుడైతే మనం టమాటా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి నేనైతే బాగా కలుపుకుంటున్నాను చూడండి. కలుపుకున్న తర్వాత అయితే ఇదిగోండి టమాటా అయితే ఇలా ఉడికిపోయి ఉండిద్ది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఇదిగోండి ఇంకొకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వదిలేస్తే చాలు. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత అయితే ఇదిగోండి మన కర్రీ అయితే అయిపోయింది. నేనైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. చిక్కుడుకాయ కర్రీ మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.